2024లో జరిగే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటి నుంచి ప్రతి టీం కూడా కప్పు గెలవడం కోసం చాలా కసరత్తు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే ముంబై ఇండియన్స్ టీం కూడా తనదైన రీతిలో కొన్ని చేంజెస్ని అయితే చేస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేసి కొత్త కెప్టెన్సీలో ఆడించాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా చీలిమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. ఇక దాంతో ఆయన ఐపీఎల్ 2024 సీజన్కి అందుబాటులో ఉండే విధంగా అయితే కనిపించడం లేదు. ఇక దాంతో రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక అందులో భాగంగానే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీం బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్ టీంకు కనుక ఫస్ట్ హాఫ్ మొత్తం రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటే ఆ మ్యాచ్లను రోహిత్ శర్మ తనదైన రీతిలో గెలిపించుకోగలిగితే ఆ సీజన్ మొత్తానికి తనే కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ న్యూస్ తెలిసిన రోహిత్ శర్మ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో మొదటి హాఫ్లో ఆడే ముంబై ఇండియన్స్ టీం ప్లేయింగ్ 11ని కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ టీంలో ఓపెనర్లుగా ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ లాంటి ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఇక వీళ్ళ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతం T20లో ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేయర్గా కొనసాగుతున్నాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో కరెక్ట్గా సరిపోతాడు. ఇక నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో టీమ్ డేవిడ్, నెంబర్ 6లో రొమారియో ఫెషట్, నెంబర్ 7లో నెహాల్ వధేరా, నెంబర్ 8లో జాసన్ బెహరుండఫ్, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో దిల్హన్ మధుశంక, నంబర్ 11లో బుమ్రా లాంటి ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అలాగే ముంబై ఇండియన్స్ టీంతో బరిలోకి దిగబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మహమ్మద్ నబీని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నబీ మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. కాబట్టి అతను ఏదో ఒక రకంగా అయితే ముంబై ఇండియన్స్ టీం వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ టీంతో కనుక ముంబై ఇండియన్స్ బరిలోకి దిగితే రోహిత్ శర్మ మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడు. రోహిత్ కెప్టెన్సీలో చాలా సామర్థ్యం ఉన్న ప్లేయర్గా మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం. ఇక ముంబై ఇండియన్స్ టీం కూడా 2024వ సంవత్సరంలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతుందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.